ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వచ్చినటువంటి వర్షాలకు విజయవాడ మొత్తం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇంకా కూడా చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. సో, అక్కడ ప్రజలు ఇబ్బందులైతే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా 2 రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. అలాగే మిగతా మంత్రులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నుంచి కూడా ఏవైతే కొన్ని బలగాలు సహాయక చర్యలకు భాగంగా బలగాలను ఇక్కడికి తెప్పించుకోవడం జరిగింది. 6 నుంచి ఒక 10 హెలికాప్టర్లు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మరి ఎట్టకేలకు విజయవాడలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేంత వరకు కూడా ఇటు ప్రభుత్వం చాలా వరకు కష్టపడుతూనే ఉంది. సో ఎటు చూసినా కూడా నీళ్ళే. ప్రస్తుతానికైతే కృష్ణాకి దాదాపుగా 11 లక్షల వరకు క్యూసెక్కుల నీరు చేయడం జరిగింది. అలాగే బుడమేరుకి 35,000 క్యూసెక్కుల నీరు చేయడం జరిగింది. సో మరి ప్రస్తుతానికి విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాము. అండ్ అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా నడుస్తున్నాయి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ విజువల్ చూసుకున్నట్టయితే జలమయం, సో జల విలయం. ఎటు చూసినా కూడా వాటరే కనిపిస్తుంది. చంటి బిడ్డలతో పాటు చూసుకుంటే పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా సో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలో భాగంగా అక్కడ ప్రజల్ని సేవ్ చేసే పనులు అయితే వాళ్ళు కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే విజయవాడను ముంచెత్తిన వరదలు. సో ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడకు ఇలాంటి వరదలు సంభవించడం జరిగింది. సో ఇక్కడ విజువల్స్ లో మనం చూసుకుంటున్నాము. ఎటు చూసినా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా ప్రజల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అంటూ ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. దాదాపుగా కొన్ని రోజులు అంటే గత 2-3 రోజుల నుంచి కూడా చాలా మంది తినడానికి ఫుడ్కి ఇబ్బంది పడుతూ, తాగడానికి సరైన నీరు లేక, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్తనాదాలుగా ఇక్కడ వినిపిస్తున్నాయి. మరి ఎట్టకేలకైతే సాధ్యమైనంత వరకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలను సేవ్ చేసే పనిలో భాగంగానే సాక్షాత్తు ఏపీ సీఎం కూడా రంగంలోకి దిగి తాను కూడా తన బృందంతో కలిసి పడవల మీద ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను పలకరిస్తూ తన చేతితో కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్లు కూడా పంచి పెడుతూ మీకు ఎలాంటి భయపడాల్సిన పని లేదు, నేనున్నాను, సాధ్యమైనంత వరకు మిమ్మల్ని అందరినీ రక్షించుకునే బాధ్యత నాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటాను అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం చూసాం సోషల్ మీడియా వేదిక. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దశాబ్దాలుగా చూడనంత విషాదం, అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా విజయవాడకు రానటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒకవైపు చూసుకుంటే బుడవేరు, మరోవైపు చూసుకుంటే కృష్ణ, ఈ రెండు ప్రవాహాలు మధ్యలో ఉన్నటువంటి విజయవాడని ఖచ్చితంగా ముంచెత్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరి దశాబ్దాల కాలంగా ఇలాంటి ఒక విషాదం అయితే మనం చూడలేదని చెప్పి ఇక్కడ విజువల్ అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భారీ వర్షాలకు విరిగిపడినటువంటి కొండ చర్యలు. సో విజయవాడ అనగానే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి. సో అటు కొండలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలకు కొండ చర్యలు అయితే విరిగిపడడం జరిగిందంటే ఆ మట్టి నాని ఆ కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొండ చర్యల కింద పడి 5గురు మృతి. సో ఆ కొండ చర్యలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా వాటి కింద పడి 5గురు మృతి చెందినట్టయితే మనకు ఒక వార్త తెలుస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ అప్పటికీ ప్రభుత్వం కూడా చాలా రిస్క్ చేసి అటు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ప్రజల్ని సేవ్ చేసే పనిలో భాగంగానే వారి శక్తికి మించి కృషి చేస్తూ ఉన్నారన్నట్టు మనకి విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సో దాదాపుగా కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే చేనేత వృత్తి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అక్కడ పనులు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. సో లక్షలాది మంది రోజు తినడానికి సరిగా తిండి లేక కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో ఉండే పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. నిజంగా నిరస్రాయులు అయ్యారు అని చెప్పడంలో ఇది మనం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అనంటే వరదలతో కొంత లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. హౌసెస్ అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు. ఇంకా లోపల నీట మునిగే ఉన్న ఇళ్లను వాళ్ళు తలుచుకుంటూ బాధపడుతున్నటువంటి సందర్భాలు. సో పునరావాస కేంద్రాల్లో కేవలం కట్టుబట్టలతోనే బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ వరదలతో కొంప ముంచిన బుడమేరు. సో బుడమేరు గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇటు తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలు, అంటే పైనటువంటి ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, లేకపోతే దాని పైనటువంటి ఖమ్మం అవ్వచ్చు, అసలు పైనుంచి ఆ కొండలలో నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ ఫ్లో కానీ, పైనుంచి తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో వల్ల ఏమో తెలియదు కానీ ఎప్పుడు లేని విధంగా బుడమేరు కూడా దాదాపు ఈసారి 35,000 క్యూసెక్కుల నీరు చేరడం జరిగింది. అది కూడా ఒక విధంగా విజయవాడకి ఈరోజు ఇలాంటి పరిస్థితులకు కారణం అని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే కృష్ణా నది బుడమేరు ఉప్పొంగడంతో జలమైపోయినటువంటి విజయవాడ. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఇటు కృష్ణాకి చూసుకుంటే దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. మరోవైపు ఇటు బుడమేరుకు చూసుకుంటే కూడా దాదాపుగా 35,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడం జరిగింది. సో మొత్తానికి ఈ రెండింటికి వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల మధ్యలో ఉన్నటువంటి విజయవాడనైతే కంప్లీట్ గా వాటర్ తో మొత్తం కప్పివేయడం జరిగింది. సో దాదాపుగా లక్షలాది మంది ఈరోజు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రాల్లో ఉండే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు చేరినటువంటి వరద నీరు. సో దాదాపుగా ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు నుంచి చూసుకుంటే 5 అడుగులు 8 అడుగుల వరకు రోడ్డు అసలు కనిపించకుండా వాటర్తో ఫుల్ అయిపోయిన సందర్భాలు మనం చూసాం. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపుగా మొదటి అంతస్తు వరకు కూడా వాటర్ వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం విజయవాడకి సంబంధించినటువంటి అప్డేట్స్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పడవలు డ్రోన్స్ ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తూ ఉన్నారు. సో ఏదైతే వరద బాధితులు ఉన్నారో, ఏదైతే ఆ వరదలో చిక్కుకొని బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ లో వాటర్ తో నిండిపోవడంతో ఈ సహాయ చర్యలు చేపట్టడానికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉండింది. అంటే లోపల ఇరుక్కున్నటువంటి ఆ ప్రజలను సేవ్ చేయాలంటే కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు కూడా వాళ్ళకి అక్కడ కనిపించట్లేదు. ఆ దారులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండడంతో చేసేది ఏమీ లేక ఏదైతే 3rd ఫ్లోర్ కానీ 4th ఫ్లోర్ కానీ అలాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి సురక్షితంగా ఉన్నటువంటి ప్రజలకి పడవల ద్వారా డ్రోన్స్ ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు కుకింగ్ చేసుకునే పరిస్థితులు కూడా లేవు. ఆహార ధాన్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వరద నీటిలో కొట్టుకొని పోయాయి. కాబట్టి సో ఎప్పుడెప్పుడు ఎవరెవరు వచ్చి మాకు ఆహారం అందిస్తారా అని చెప్పి ఆర్తనాదాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి కనిపిస్తూ ఉంది. సో మరి అలాంటి వారందరినీ సేవ్ చేసే పనిలో సాధ్యమైనంత వరకు ప్రభుత్వం అయితే రిస్క్ చేసి మరి వారికి ఆహారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంది పడవల ద్వారా డ్రోన్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సో మనం మాట్లాడుకున్నాం కదా, దాదాపుగా 74 సంవత్సరాల వయసులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన ఎక్కడో తన ఇంట్లో కూర్చోనో లేకపోతే తనకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూర్చోకుండా తన బృందంతో కలిసి పడవల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంటూ నిత్యం వాళ్ళకి భరోసాను కల్పిస్తూ మేమున్నాము, అది అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కూడా తన 74 సంవత్సరాల వయసులో కూడా ప్రజలకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పొట్లాలని, పాల ప్యాకెట్లు, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పాల ప్యాకెట్లు అందజేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే నిత్యం సెంటర్లో ఉన్నటువంటి అధికారులతో కూడా ఫోన్ ద్వారా వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండి ఇంకా విజయవాడకి ఎలాంటి సహాయం అందించే పనిలో భాగంగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి 40 బలగాలు దాదాపుగా విజయవాడలో పర్యటిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే దాదాపుగా 6 నుంచి 10 హెలికాప్టర్లు కూడా విజయవాడలో నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. సో పరిసరాలను పరిశీలిస్తూ ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరద బాధితులకి స్వయంగా ఆహారం అందించినటువంటి చంద్రబాబు. సో మనం మాట్లాడుకున్నాం కదా, పిల్లలకి కావాల్సినటువంటి పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, ఫుడ్ కూడా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని అందించారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వరద ప్రాంతాలను బోట్లో పరిశీలించిన ముఖ్యమంత్రి. సో మనం ఇందాక మాట్లాడుకుంది కూడా ఇదే అంశం. సో అర్ధరాత్రి అపరాత్రి అని సంబంధం లేకుండా కూడా తన 74 వయసులో, అంటే తన వయసును మించి చేసినటువంటి పని అని చెప్పొచ్చు. సో తన బృందంతో కలిసి నేరుగా తను పరీక్షిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రాత్రి పగలు కలెక్టరేట్ లో ఉండి సహాయ పనులు పరిశీలించినటువంటి బాబు. సో దానికన్నా ముందు కమాండ్ కంట్రోల్ రూమ్ లోంచి ఏ ప్రాంతంలో ఎలా వరద ప్రభావితం ఉంది, ఏ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా చిక్కుకొని ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి రాత్రి పగలను చూడకుండా కూడా ఆయన అక్కడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంగళవారం సాయంత్రానికి కొద్దిగా తగ్గిన వరద. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు సాయంత్రం మంగళవారానికి సాయంత్రానికి మాత్రానికి కాస్త వరద తగ్గినట్టయితే తెలుస్తుంది. ఇక విజయవాడలో ఊపందుకున్న సహాయక చర్యలు. సో వరద తగ్గిన తర్వాత ఏదైనా చేయగలం అనే అంశం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. సో వరద తగ్గింది కాబట్టి ఇంకా ప్రజలకు ఏదైనా చేయాలి, సహాయ సహకారాలు కాస్త ఊపందుకున్నాయని తెలియజేస్తూ ఉన్నా. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.